2.26 లక్షల కోట్లు 2.26 lakhs ఆఫ్ క్రోర్స్ ఇది మీకు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆస్తులు. అంటే ఇది వినడానికి చాలా విచిత్రంగా ఉంటుంది. ఒక ముఖేష్ అంబానీ అనండి, గౌతమ్ అదానీ అనండి, వాళ్ళ తరువాత ఇంతంత ఆస్తులు అంటే ఇంత ధనవంతులు అని మీరు తీసుకున్నారనుకోండి, మీరు ఇండివిజువల్స్ అనండి లేదా ఒక కార్పొరేట్ కంపెనీ అనండి. సో ఈ లిస్టు చూసారనుకోండి, మీకు 3వ స్థానంలో మీకు తిరుమల తిరుపతి దేవస్థానం ఉంటుంది. ఖచ్చితంగా ఇది ఇండివిజువల్స్ కాదు. ముఖేష్ అంబానీ ఒక ఇండివిజువల్, గౌతమ్ అదానీ ఒక ఇండివిజువల్, కానీ తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఒక వ్యవస్థ. కానీ వీళ్ళు 3rd పొజిషన్లో, అంటే ఒక ఆలయము వాళ్లకు ఇంతలాగా ఆస్తులు ఏమిటి? సో ఇది ఒక షాకింగ్ వార్త, చాలామందికి తెలియదు. అంటే మీకు సప్తగిరులు అని మాట్లాడతాం, ఈ 7 కొండలు కూడా మీకు తిరుపతి యొక్క ఆస్తులండి. అంటే దగ్గర దగ్గర 6000 ఎకరాలు. సో ఇదంతా వీళ్ళ ఆస్తులు అన్నప్పుడు మరి ఇవాళ ఇది వచ్చిందా అంటే చాలామందికి తెలిసే ఉంటుంది. తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఇలా విడిపోతున్నప్పుడు మీకు తిరుపతి కావాలా మెడ్రాస్ కావాలా అన్నప్పుడు తమిళనాడు వాళ్ళు మాకు మెడ్రాస్ ఉంటే చాలు అని చెప్పి చెన్నపట్టణం అంటాం వాళ్ళు తీసుకున్నారు. సో ఆంధ్రప్రదేశ్కి తిరుపతి అనేది వచ్చింది. కానీ తొండైమాన్ అనబడే చక్రవర్తి, అంటే ఆ రోజుల్లో మీకు ఇట్లాగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ లేదు కదండి, మెడ్రాస్ ప్రావిన్స్ అంటారు. దానికి ముందు తొండైమాన్ అనబడే చక్రవర్తి, ఈయనే మీకు తిరుపతి అనబడే ఆలయాన్ని ఆయన నిర్మించారు. ఆయన తరువాత మీరు చోళులు అనండి, మీకు పాండ్యులు, అలాగే మీకు విజయనగర సామ్రాజ్యం, ఇలాగ టైం టు టైం వీళ్ళు ఇలా డెవలప్ చేసుకుంటూ వచ్చారు. ఇవాళ మనము చూస్తున్న తిరుపతి ఆలయము ప్రస్తుతము మీకు 1936 నుంచి, అంటే బ్రిటిష్ వాడు ఉన్నప్పటి నుంచే ఇక్కడ డెవలప్మెంటల్ కార్యక్రమాలు అనేవి మొదలయ్యాయి. కానీ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, మనము భక్తితో వెళతాము, అక్కడ పూజలు చేసుకుంటాము, అలాగే తలనీలాలు ఇచ్చుకుంటాము. ఇదంతా కూడా ఏంటంటే హిందువులకు పవిత్రంగా భావించే ఒక క్షేత్రంగా మనం చూడాలి. కానీ అదే నేను ఇప్పుడు ఈ వీడియోలో ఏం మాట్లాడుతున్నానంటే, ఒక కార్పొరేట్ రోల్ మోడల్గా మీరు తిరుపతిని తీసుకున్నారు అనుకోండి. అంటే ఒక సంస్థ, ఈ సంస్థను మీరు విజయవంతంగా నడిపించాలి అంటే ఎలాంటి ఒక సిస్టమ్ ఉండాలి, రెవెన్యూ మోడల్ ఉండాలి, ఎలాంటి ఒక ఎకనామిక్ కండిషన్స్ను మీరు క్రియేట్ చేయాలి. ఇందులో తిరుపతి మనకు నేర్పించే పాఠాలు మీకు ఎక్స్ట్రాడినరీ. అంటే ఇలాంటి ఒక బిజినెస్ మోడల్ మీకు ప్రపంచంలో ఎక్కడా కూడా కనిపించదు. ఒక వ్యక్తి తన వ్యాపారం కోసం ఏమేమి చేస్తూ ఉంటాడు అనేది మనం చూస్తూ ఉంటాం. ముఖేష్ అంబానీని చూస్తూ ఉంటాం, గౌతమ్ అదానీ పోర్టులు అంటారు, పెట్రోకెమికల్స్ అంటారు, మీకు ఇవాళ ఇంటర్నెట్ అంటారు, మొబైల్ నెట్వర్క్, ఇలాగా మీకు టాటాస్ ఇంకా గ్రేట్ ఎగ్జాంపుల్ కదా, 100 కంపెనీలు ఉన్నవాడు. కానీ ఒక ఆలయ నిర్మాణం, ఒక ఆలయ నిర్వహణ, వీళ్ళు ఇంత పెద్ద దిగ్గజ సంస్థలతో పోటీ పడడం అనేది మీరు మామూలుగా చూడలేరండి. అంటే ఇవాళ భారతదేశంలో ప్రముఖ ఇలాంటి దేవస్థానాలను చూశారనుకోండి, వీళ్ళందరూ కూడా ఏంటంటే తిరుపతి రోల్ మోడల్ని చూస్తారు. తిరుపతిలో మీకు ఎలా వ్యాపారం జరుగుతుంది, ఆ దేవస్థానం ఈ వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ఏమేమి చేస్తూ ఉంటారు, దాని ప్రకారమే వీళ్ళందరూ కూడా ఫాలో అవుతూ ఉంటారు. ప్రతి ఒక్క అడుగడుగున దీన్ని వీళ్ళు ఒక వ్యాపారంగా చూశారు. అలాగ వీళ్ళు వేల కోట్లు మీకు అలాగే లక్షల కోట్లు ఆస్తులు అనేవి వీళ్ళు ఏర్పాటు చేయగలిగారు. చాలామంది ఏమనుకుంటారు, తిరుపతి అంటే మనం తిరుమల కొండలు ఎక్కాలి, అక్కడ ఆలయం ఉంటుంది, అక్కడ వెళ్ళి మనం ఆ హుండీలో ఏదో డబ్బులు వేస్తాము, తలనీలాలు సమర్పించుకుంటాము, వెనక్కి వస్తాము అనుకుంటారు. అలా కాదండి. మీకు 70కి పైగా 70+ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఆలయాలు వరల్డ్ వైడ్ ఉందండి. వరల్డ్ వైడ్ వీళ్ళు నిర్మించి పెట్టారు. 70కి పైగా ఆలయాలు, ఎవరికీ లేదు. ఇంతంత ఆలయాలు ప్రపంచంలో ఏ దేవస్థానానికి లేదు. అలాగే మీరు వీళ్ళ యొక్క రెవెన్యూ మోడల్ చూడండి. ఫస్ట్ ఎవరైనా కూడా బంగారం కదండి మాట్లాడతారు. మీకు 10.25 టన్నుల బంగారము వీళ్ళు బ్యాంకులో డిపాజిట్గా బంగారాన్ని వీళ్ళు డిపాజిట్ చేసి పెట్టారు. మొన్న మాట్లాడాను, భారతదేశం బంగారము ఇంతలా ఎందుకు కొంటుంది, మన 800 టన్నుల బంగారు రిజర్వ్స్ అనేవి మనం ఎందుకు ఇంకా పెంచుతున్నామంటే, ఒక్క తిరుపతిలో ఏంటి, ఇండియాలో ఉండే బంగారానికి ఇలాగ దేవస్థానాల్లో ఉండే బంగారానికి చాలా తేడా ఉంటుంది. అకౌంట్లోకి రాదండి.
అలాంటిది 10.25 గోల్డ్ డిపాజిట్స్ మీకు తిరుపతికి సంబంధించిన మీకు బంగారం బ్యాంకుల్లో ఉంటాయి. అంటే ఎంత ఆస్తో చూసుకోండి. అలాగే 5 టన్నుల మీకు నగలండి, బంగారు నగలు, 9 టన్నుల సిల్వర్ జ్యువెలరీ. అంటే ఎంతంత బంగారము మీకు దేవస్థానము దగ్గర ఉందో చూడండి. ఇది మీ ఆస్తులే కదా. నేను మొన్న చెప్పాను, మీ ఇంటిలో ఒక 5 లక్షల వర్త్ ఆఫ్ బంగారం ఉందంటే మీకు ఆస్తులు, అద్భుతమైన ఆస్తులు. రేపు క్రైసిస్ అన్నప్పుడు దీన్ని మీరు వాడుకోవచ్చు. అలాంటిది తిరుపతిలో మీకు ఏకంగా 10.25 టన్నుల బంగారము డిపాజిట్స్, 5 టన్నుల మీకు నగలు, అలాగే 9 టన్నుల వెండి నగలు మీ దగ్గర ఉన్నాయనుకోండి. ఎంత ఆస్తులో చూడండి. ప్రపంచంలో ఏ దేవస్థానము దగ్గర ఇలా ఉంటుంది అంటే ఇవంతా మీకేంటి, రేపు వడ్డీలండి. మీకు దేవస్థానానికి వడ్డీ రూపేణ ప్రతి నెల వస్తున్న ఇన్కమ్. ఇలాగ బంగారాన్ని చేర్చుకోవాలి, డిపాజిట్స్గా ఉంచాలి అన్న ఆలోచన ఆ రోజుల్లోనే వీళ్ళకి రావడము నిజంగా మామూలు విషయం కాదండి. ఒక ఆలయాన్ని ఇలా నిర్వహించవచ్చు అని చెప్పి ఆలోచన వచ్చింది చూసారా, వాళ్ళని చాలా చాలా మనం మెచ్చుకోవాలి. అలాగే నెక్స్ట్ లెవెల్లో చూసారనుకోండి, 15,936 కోట్ల రూపాయలు వీళ్ళు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్స్గా ఉంచారండి. సో ఇప్పుడు ఈ ఫిక్స్డ్ డిపాజిట్స్ అన్నప్పుడు అక్కడ నుంచి మీకు వడ్డీ అనేది వస్తూ ఉంటుంది. అంటే వీళ్ళు ఎలా సెక్యూర్ చేస్తున్నారో చూడండి. వాళ్ళ దగ్గర వచ్చే డబ్బు, మీరు వెళ్తారు హుండీలో బంగారం వేస్తారు లేదా మీరు డబ్బులు వేస్తారు. సో దీనిని ఎలా సెక్యూర్ చేయాలి, బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా ఎలా సెక్యూర్ చేయాలి అని చెప్పి వీళ్ళు ఆలోచించారు. సో ఒకప్పుడు ఏం చేసేవాళ్ళు, ఈ బంగారాన్ని అంతా ఒక భాండాగారంలో దాచేవాళ్ళు, అంటే ఒక స్ట్రాంగ్ రూమ్లో ఉంచేవాళ్ళు. పద్మనాభ స్వామి ఆలయంలో ఇవాళ కూడా బోల్డ్ అంత బంగారం ఉంది. ఆ రోజుల్లో బ్రిటిష్ వాడు లూటింగ్ చేశాడు, తరువాత టిప్పు సుల్తాన్ లాంటి వాళ్ళు లూటింగ్ చేశారు. సో ఇవాళ వీళ్ళు ఏం చేశారు, దీన్ని ఒక బ్యాంకింగ్ వ్యవస్థగా మార్చారు. అది ఇందులో ఉండే గొప్పతనం. మీరు అలాగా 15,000 కోట్ల రూపాయలకు పైగా వీళ్ళ ఫిక్స్డ్ డిపాజిట్స్ వేశారు అంటే ఇది ఎంత గొప్ప విషయమో చూడండి. అంటే ఒక కార్పొరేట్ కంపెనీ ఎలా ఆలోచిస్తుందో అలాగా ఒక ఆలయం ఆలోచించడము ఇందులో ఉండే గొప్ప విషయం. నెక్స్ట్ వీళ్ళని చూసారనుకోండి, 960 ఆస్తులండి వరల్డ్ వైడ్. మీకు ఆ 7 కొండలు కాదండి, అక్కడ ఉండే షాపులు అనండి, మీకు మ్యారేజ్ హాల్స్, పార్కింగ్ స్లాట్స్, పార్కింగ్ ప్లేసెస్ ఇవి కాదండి, 960 ఆస్తులు వీళ్ళకి ప్రపంచ స్థాయిలో ఎక్కడెక్కడో ఉన్నాయి. ఈ ఆస్తులంతా కూడా దేవస్థానానికి సంబంధించిన ప్రాపర్టీస్. 960 ప్రాపర్టీస్ వీళ్ళకి ఉంది అంటే ఎవరికి తెలియదు, నమ్మరు కూడా. చాలామంది అసలు ఇలా ఎలా జరుగుతుందండి, ఒక గుడిని పెట్టుకొని ఇంతంత వ్యాపారాలు ఎలా చేయగలరు, అందరూ ఆశ్చర్యపోతారు. మీకు తలనీలాల గురించి నేను ఆల్రెడీ మాట్లాడాను. 150 కోట్ల రూపాయలకి వీళ్ళు ఈ హెయిర్ ఆక్షన్ అనేది వేస్తారు. మీకు ప్రపంచ స్థాయిలో మీకు ఈ జుట్టు ఎక్స్పోర్ట్స్ అని తీసుకున్నారంటే భారతదేశమే నెంబర్ 1 కంట్రీ. అందులో తిరుపతి వాళ్ళదే నెంబర్ 1 పొజిషన్ అండి. వీళ్ళు అంటే మనము సమర్పిస్తున్న తలనీలాలు 150 కోట్ల రూపాయలకి మీకు అక్కడ వ్యాపారం జరుగుతుంది. మీకు చాక్లెట్లు అనండి, అలాగే విగ్గులు అనండి, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వరల్డ్ వైడ్. మీకు ఎవరికైనా ఇలాగ జుట్టు పొడుగ్గా చేసుకోవడానికి మామూలుగా ఇవాళ మహిళలు కొనుక్కుంటున్నారు. ఈ కొనుక్కోవడము, ఆ జుట్టు ఏంటి అంటే చైనాకు వెళ్తుంది, మళ్ళీ రా మెటీరియల్గా భారతదేశంలోకే వస్తాయి. బొమ్మలకి అతికిచ్చిన జుట్టు ఇదంతా ఎక్కడి నుంచి వెళ్తుందంటే తిరుపతి నుంచి ఎక్స్పోర్ట్స్ అవ్వడము, అక్కడి నుంచి మయన్మార్, చైనా లాంటి దేశాలకు వెళ్ళడం. ఇంకా చాక్లెట్లు తయారు చేయడానికి కొన్ని అమినో యాసిడ్స్ కావాలి, వాటిని కూడా హ్యూమన్ ఎయిర్ నుంచే తీస్తారని చెప్పి నేను ఒక వీడియోలో మాట్లాడాను. అంటే జుట్టుని కూడా వీళ్ళు ఒక వ్యాపారంగా చెయ్యగలిగారు అంటే వీళ్ళ కెపాసిటీ చూడండి. అలాగే పువ్వులు, ఇవాళ అందరూ మాట్లాడుతున్న విషయము, పువ్వుల నుంచి అగరబత్తులు, పెర్ఫ్యూములు, ఇంకా కావాలంటే సోపులు. మొన్న మీకు రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఏం చేశారు, లడ్డూలు తయారు చేస్తున్నారు కదా, ఇంకా ఎక్కువ తయారు చేయండి, కొత్త రకమైన మిషన్లు మేము మీకు తయారు చేసి ఇస్తాము. ఏంటి, ఏకంగా 6 లక్షల లడ్డూలు తయారు చేయడానికి కొత్త రకమైన మిషన్లు కూడా మీకు ఈ అంబానీ ఫ్యామిలీ వాళ్ళు తిరుపతికి ఇచ్చారంటే అడుగడుగున ప్రతి ఒక్క విషయంలో ఇక టికెట్స్ గురించి మీకు అక్కడ ఈ ప్రత్యేకమైన దర్శనాల గురించి మనం విడిగా మాట్లాడక్కర్లేదు. ఎంతోమంది వెళుతూ ఉంటారు. మీరు కామెంట్స్లో పెట్టండి,
తిరుపతి ఒక కార్పొరేట్ కంపెనీగా మీకు ఫంక్షన్ అయితే వాళ్ళు ఈ మనీ మేనేజ్మెంట్ని ప్రపంచానికి ఎలా చేసి చూపిస్తున్నారు. ఒక టాటాసో రిలయన్సో కాదండి, ఒక దేవస్థానము, ఒక ఆలయము, వాళ్ళు ఇంత అద్భుతమైన ఒక రెవెన్యూ మోడల్ని పెట్టుకున్నారు అంటే దీనిని ఎవరు కూడా మామూలుగా తీసుకోకూడదు. ఇంకా ఇలా ఎన్నో విషయాలు తిరుపతికి సంబంధించి ఎన్నో విషయాలు, ఇంకా పార్కింగ్, రెంట్లు, మీకు అక్కడ షాప్స్ ఇస్తారు చూసారా, రెంట్లు, మ్యారేజ్ హాల్స్, ఇవన్నీ చూసారనుకోండి ఒక అద్భుతంలా అనిపిస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి తిరుపతికి సంబంధించి మీ దగ్గర ఎలాంటి వివరాలు ఉన్నాయో కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.